ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా కేసు చూసినట్లయితే పవిత్ర ఈ చందు కేసు చూసినట్లయితే అతను వాళ్ళ వైఫ్ని 11 years లవ్ చేసి అండ్ అలానే కిడ్స్ కూడా ఉన్నారు అతనికి. కానీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఒక ఆవిడతో పెట్టుకున్నారు. బట్ ఆవిడ కోసం సూసైడ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంటారు? అసలు అక్కడ ఏం ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంది? ఈ సిచ్యువేషన్ని లేకపోతే ఈ ఇన్సిడెంట్ని లేకపోతే ఆ మనుషుల్ని మనం డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తేనే అర్థమవుతుందండి. ఇతను కనుక అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అంత ఎఫెక్షనేట్గా లేకుండా ఉండి జనరల్గా అందరూ అంటారు నడుస్తూ ఉండి ఆ సిచ్యువేషన్లో పవిత్ర వస్తే ఆవిడతో సింకప్ అయి ఉన్నారు, ఆవిడ కోసం ఇంత దాకా వెళ్ళారు అంటే దెర్ ఈజ్ ఒక రీజన్ మనకు కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ 11 years ఈజ్ నాట్ ఎ షార్ట్ టైం. 11 years అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుని ఉంటారు, ఎన్ని విషయాల్లో ఒకరికి ఒకళ్ళు తోడుగా ఉండి ఉంటారు. అంటే దే హ్యావ్ సీన్ ఎ లాట్ బిఫోర్ మ్యారేజే. సో వన్స్ అంతా స్ట్రగుల్ చేసి మ్యారేజ్ చేసుకున్నాక దే హ్యాడ్ బ్యూటిఫుల్ కిడ్స్ ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ లవ్. ఇట్స్ నాట్ లవ్. లేకపోతే 11 years ఎలా సస్టైన్ అవుతుందండి ఈ రోజుల్లో? జస్ట్ చెక్అవుట్ 1 year 2 years ఇస్ మ్యాక్సిమం థింగ్ నేను చూస్తుంది. 6 months. నా డౌట్ అదే. అలా కాకుండా అసలు 11 years వరకు అంత లవ్ చేసి రిలేషన్లో ఉన్న వాళ్ళకి సడన్గా ఎట్లా అట్రాక్ట్ అవుతారంటారు వేరే వాళ్ళకి? నేను వాట్ ఐ వాజ్ అనలైజింగ్ అంటే ఇతను లవ్ చేశాడండి, మంచిగా లవ్, దే ఆర్ వెరీ ప్యూర్ టు ఈచ్ అదర్. అందుకే 11 years లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. ఈమె చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈయన జాబ్ మానేస్తే కూడా వేరే చోట తనకు తెలిసిన రిసోర్సెస్ నుంచి నా హస్బెండ్ డిప్రెస్ అవ్వకూడదు అని చెప్పి చేసింది. ఒకరికొకళ్ళు చాలా తోడున్నారు. అండ్ ఈమె చాలా విషయాల్లో ఆయనకి సపోర్ట్ కూడా చేసింది. దే హ్యాడ్ రియల్ బ్యూటిఫుల్ లైఫ్. ఎప్పుడైతే ఈయన ఆ సో కాల్డ్ ఇండస్ట్రీకి వచ్చారో అప్పుడు ఒక గ్లామరస్ వరల్డ్ కదండి, ఆబ్వియస్లీ గ్లామరస్ వరల్డ్. ఆ గ్లామరస్ వరల్డ్లో కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి ఈవిడితో. కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. కనెక్ట్ అవ్వకుండా మనం ఎలాగ అంత కాంటాక్ట్ అవుతారు? ఏదో కొన్ని పాయింట్స్ ట్రిగ్గర్ అయ్యాయి ఇద్దరికి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఆ ట్రిగ్గరింగ్ పాయింట్తో ఈయన స్టార్టింగ్ ఇనీషియల్గా డెఫినెట్లీ సీరియస్గా తీసుకుని ఉంటారు. అంటే ఇలాంటి చోట కామన్ కదా, ఇలాంటి గ్లామరస్ వరల్డ్ ఇదంతా కామన్ కదా, లెట్స్ డూ ఇట్ అన్న థింకింగ్లోనే ఉండుంటారు. అంత సీరియస్గా వెళ్ళి ఉంటారు. బికాస్ అప్పటికి ఆయన ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఆయన ఫ్యామిలీతో స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళ వైఫ్తో. లవ్ మ్యారేజ్ కాబట్టి లవ్లో ఉన్నారు కాబట్టి దే హ్యాడ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఇందులోకి రావటానికి కారణం కూడా వాళ్ళ వైఫే. అండ్ హీ నో దట్. సో ఆయన ఖచ్చితంగా సీరియస్గా స్టార్ట్ చేసి ఉండరు అది. బట్ ఆ జర్నీలో వెన్ దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్, డెఫినెట్గా వాళ్ళకి ఒక ఫిజికల్ ఇంటిమసీ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఆ ఫిజికల్ ఇంటిమసీలో ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్ నడిచింది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే ఒకళ్ళు వదిలి ఉండలేనంతగా ఒక ఇంటిమసీ క్రియేట్ అయ్యింది. ఇనీషియల్గా అనుకుని ఉండకపోయినా తర్వాత ఆ ఇంటిమసీ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం అది నడిచింది. నడిచేసరికి ఎట్లా అవుతుంది? ఒకళ్ళు ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ద ప్రెషర్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో దాంతోపాటు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు తెలుసుకుంటాం. సో ఇట్లా స్టార్ట్ అయింది నెమ్మదిగా ఒక ఎమోషనల్ బాండ్గా క్రియేట్ అయ్యి ఆ ఎమోషనల్ బాండ్ నుంచి ఒక లవ్ అనే ఫీలింగ్ ఇక్కడ రైజ్ అవటంతో ఇక్కడ డౌన్ అయింది. గ్రాడ్యువల్గా హీస్ ఫీలింగ్ హ్యాపీ. ఆవిడతో ఉంటాకి, తినటానికి, ఆవిడతో షేర్ చేసుకుంటాకి, ఆవిడని ఐ హ్యావ్ సీన్ హీస్ వీడియో, చాలా మంచిదండి తను అని చెప్తున్నారు. అంటే ఎంత తన్ని హార్ట్ టు హార్ట్ అర్థం చేసుకుని తనతో పాటు మనం ఎప్పుడు మంచి వాళ్ళం అయి ఉంటాం కదా. సో అంటే ఈయన ఎంత డిస్కస్ చేసి ఎంత క్లోజ్గా ఉండుంటే అంత మంచిది తను అని అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. సో అందులో పాటు వాళ్ళిద్దరికి ఒక ఇంటిమసీ, ఎమోషనల్ నీడ్ అన్నీ ఎక్కడో సాటిస్ఫై అవటం వల్ల స్లోగా ఇది గ్రాడ్యువల్గా అప్ అయింది, స్లోగా ఇది గ్రాడ్యువల్ డౌన్ అయింది. సో అంతకుముందు వరకు నార్మల్గానే ఉన్న వ్యక్తి డౌన్ అయింది. సో వాట్ హీ ఫెల్ట్ ఈస్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, నేను ఇంకా అద్భుతంగా చూశాను, అప్పటి లవ్ కంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్పి ఇది ఆబ్వియస్లీ నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టారు. కానీ మ్యారేజ్ అయింది కదా, 11 years కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా. సో ఆయన ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తప్పించుకోవాలి అని అనుకోలేదు. అంటే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో నాకేమనిపించిందంటే తను లవ్ చేశాము,
పిల్లల్ని కన్నాము. బట్ తనకి అర్థం చేసుకుని తనే దూరం వెళ్ళిపోతే బాగుండు అనే ఇంటెన్షన్ వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. బికాస్ ఆఫ్ పవిత్ర అనే ఆవిడకి మ్యారేజ్ చేసుకుని ఈయనతో సెటిల్ డౌన్ అవ్వాలన్న ఆలోచన ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఈవిడే అర్థం చేసుకుని డివోర్స్ తీసేసుకుంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు అని థింకింగ్ ఉంది. బట్ ఈమె ఏం చేసింది, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు తండ్రి కావాలి అని చెప్పి ఆవిడ ఉంది. ఉండేసరికి ఏంటి డిస్టర్బెన్స్ వస్తాయి. ఈయనేమో నేను ఇప్పుడు కాదు, నువ్వు నాకు వద్దు అంటున్నావు, ఎందుకుంటున్నావు అన్న ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బ్యాలెన్స్ చేయలేడు. ఇక్కడ లవ్ తగ్గిపోతుంది, ఇక్కడేమో లవ్ పీక్స్కి వెళ్తోంది. ఆవిడతో ఎప్పుడు కలిసి ఉండాలి అంటే మ్యారేజ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్, అంటే ఫ్రీగా ఉంటాకి టోటల్గా. ఇప్పుడు ఎఫ్ఐఆర్స్లో ఎంత ఫ్రీనెస్ ఉంటుందండి, ఆ కలిసినంతసేపే తప్ప నువ్వు వైఫ్కు ఉన్నంత క్లోజ్నెస్గా సమాజం ఎంత కోర్ట్స్ మనకి ఇచ్చినా అంత ఫ్రీడమ్ లేదు కదా మన సొసైటీలో. సో ఈవిడ అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. లేదు, ఆవిడ మొండిగా స్టబర్న్గా నా హస్బెండ్ కావాలనుకుని వచ్చేసరికి ఈయన హెరాస్ చేయడం మొదలెట్టాడు. ఫిజికల్గా మెంటల్ అబ్యూస్ చేయటము. అంటే ఇలా అయినా వెక్స్ అయిపోయి ఆవిడ డివోర్స్ ఇస్తుందేమో అని చెప్పి ఆవిడ ఇవ్వలేదు. ఈయనేమో ఈయన ఇలాగే క్లోజ్గా ఉంటున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. అది లేదు అని మనం చెప్పలేం. ఈ రోజున ఉత్త ఎఫ్ఐఆర్ మాత్రమే అనుకుంటే సరే తనతో అయిపోయింది కదా, నాకు ఎప్పటికీ సపోర్ట్ చేసేది నా ఫ్యామిలీనే కదా, సో వాళ్ళు కదా నాకు ఇంపార్టెంట్ అని అనుకుని ఉంటాడు ఆయన. లేదు అనుకుంటే ఇంకొంతమంది ఏమనుకుంటారు, సరేలే ఎఫ్ఐఆరే కదా, ఆవిడ దారితో ఆవిడ ఉందా, ఇక్కడ బాధ్యతలు ఇక్కడ చేద్దాం. బట్ ఈయన ఎలా అనుకున్నాడు, నా జీవితం మొత్తం తనతోనే ఉండాలి, తనతోనే చేయాలి ఏదైనా, దానికోసం అంతకుముందు ప్రేమని మర్చిపోయి మరి అది దూరం పెట్టి ఉండాలి అన్నంత డీప్గా వెళ్ళిపోయాడు ఆయన. సో ఎక్కడా ఆయనకి పెళ్ళైన విషయం కూడా మనకు తెలియదు. అంటే అసలు ఆయన దృష్టిలో లేదది. ఆ పిల్లల్ని చూస్తే తప్ప, ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని తప్ప ఆయనకి బేబీ గుర్తు కూడా వచ్చి ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈమె చనిపోవటం, ఈయన డైజెస్ట్ చేసుకోలేకపోవటం, ఆల్రెడీ అప్పటికే చాలా ఇయర్స్ నుంచి నా వైఫ్ తనే అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. నా పిల్లలు తప్ప ఇంకో వైఫ్ ఉందని ఫీలింగ్లో ఆయన లేడు. లేనప్పుడు ఆయనకి వాళ్ళ కోసం బతకాలన్న ఆలోచన ఎక్కడొస్తుంది? ఎమోషనల్గా డౌన్ అయిపోయాడు ఆవిడ చనిపోయిందని చెప్పి. ఇంకా ఆయనకి సూసైడ్ తప్ప ఇంకో ఆప్షన్ దొరకలేదు. ఎలా సర్వే అవ్వగలను అనే భయం ఆయనకు వచ్చింది. ఆయన అంటే ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, నేను మారాలి అనుకుంటేనే కదా మారటానికి చూస్తాం మనము. మారాలి అనుకోకపోతే ఎలా చూస్తాము? హీఈస్ నాట్ రెడీ టు లిజన్ ద మోటివేషన్ థింగ్స్ కానీ, లేకపోతే ఎవరైనా సముదాయిస్తున్న అది వింటాక కానీ, లేకపోతే సరే తన లైఫ్ ఇలా అయింది, ఓకే వెల్ అండ్ గుడ్, వాళ్ళ పిల్లల్ని చూసుకుందాం, బాధ్యత ఉంటుంది కానీ, లేకపోతే నా పిల్లల్ని చూసుకుందాము. సో రెస్పాన్సిబిలిటీ, తను వెళ్ళిపోయి తన వెనకాలే కాకుండా తను వదిలేళ్ళిన రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకుంటాం కూడా ప్రేమే కదా. సో ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసింది. గ్రాడ్యువల్గా, ఇనీషియల్గా అలా స్టార్ట్ చేయకపోయినా గ్రాడ్యువల్గా వెళ్ళింది. కానీ ఇన్ కేస్ ఎప్పుడైతే ఈ అట్రాక్షన్ మొదలైందో వాళ్ళిద్దరి మధ్య, ఆయన ఒక్క పాజ్ తీసుకుని, అరే 11 years నేను లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నాను, వీ హ్యాడ్ సో మెనీ మెమరీస్, మాకు పిల్లలు ఉన్నారు, నిదర్శనం మా లవ్కి, సో ఇంత ఉంది అని ఒక్క పాజ్ ఇచ్చి కనుక ఆయన క్రాస్ చెక్ చేసుకుని ఉంటే వేరుగా ఉండే సిచ్యువేషన్. సో ఆ పాయింట్ గమనించరండి చాలామంది. ఏ పాయింట్లో మనం ట్రిప్ అవుతున్నాము వేరే రిలేషన్లోకి అంటే కేస్ బై కేస్ డిఫర్ అవుతుంది అంటారు. ఎందుకంటే కొంతమంది రిలేషన్షిప్లో ఏమవుతుందంటే వైఫ్ సరిగ్గా లేదనో, లేకపోతే హస్బెండ్ సరిగ్గా లేదనో దే గో టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. బట్ ఈ కేసులో అలా కాదు. బట్ అక్కడ లవ్ ఉంది, బట్ అగైన్ హీ వెంట్ టు ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో అది అసలు ఎలా ప్లే చేస్తుంది అంటారు? సింపుల్ అండి. ఇక్కడ ఉన్న లవ్ని కంటే ఆయన ఎక్కువ ఫీల్ అయ్యాడు. అక్కడ ఎక్కువ ఫీల్ అయ్యాడు. అంటే ఈయన లవ్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఆయన లవ్కి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఈవిడతో. ఆ టైంలో ఈవిడతో చాలా పీక్లో ఉండి ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. సో ఎమోషనల్ కనెక్ట్ అయ్యేసరికి ఇంక అందులోనే మునిగిపోయారు. ఈవిడ దూరం పెడదామని చూశారు, ఈవిడ నెగ్లెక్ట్ చేసింది. టైం బ్యాడ్ అయ్యి ఆవిడ చనిపోవటం, అది తీసుకోలేక ఈయన చనిపోవటం. అలా చనిపోకుండా వాళ్ళ పిల్లల్ని కొంచెం, వాళ్ళు ఎలాగో పెద్దవాళ్ళు, బట్ కొంచెం మెంటర్షిప్ చేస్తూ వీళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్కి వెళ్తున్నారు అంటున్నప్పుడు తెలుస్తుంది కదా.
ఒక్క క్షణం పాజ్ చేసి ఎందుకు చేస్తున్నాను ఈ పని, నాకు ఏం కావాలని చేస్తున్నాను నేను ఈ పని, నా నీడ్ ఏంటి, దీనివల్ల నాకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా, సుఖం కోసమే కదా, నేను హ్యాపీగా ఉండాలనే వెళ్తారు, నాకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా. కానీ అందరూ అలా ఆలోచించట్లేదు కదా ఇప్పుడు. అదే కదా అలానే చెప్తున్నాను నేను, చించకపోవడం వల్ల నీ సమస్యలు వస్తున్నాయి. అలా ఆలోచించి చేయలేనప్పుడు యూ షుడ్ బి రెడీ, నువ్వు ఈ ఫేస్ చేయాల్సిందే. నువ్వు ఆలోచించలేకపోతే నువ్వు ఫేస్ చేయాలి. చూడండి, మనము ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనాలంటే ఎంత ఆలోచిస్తాం, ఒక ప్రెషియస్ థింగ్ కొనాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించమా, కొనాలా వద్దా, అది మేము ఎఫర్ట్ పెడుతున్నాం, దీనివల్ల మాకేమన్నా ఫినాన్షియల్గా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇంత ఆలోచిస్తున్నప్పుడు మన లైఫ్లోకి ఒక మనిషిని అది సిచ్యువేషన్కి అగెయినెస్ట్గా మనం తీసుకొస్తున్నప్పుడు మనం ఆలోచించాలి, రీజన్ ఆలోచించాలి. ఎందుకు, వై అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు ఇలా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వై అనే క్వశ్చన్ డెఫినెట్గా వేసుకోవాలి. పోనీ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో అందరు సుఖంగా ఉన్నారా అంటే అక్కడ అలా ఏం లేదు కదా. జస్ట్ ఏమంటారు, రాయి యూజ్ చేసే రాయి, పళ్ళు పగలగొట్టుకుంటే యూజ్ చేసే రాయి ఇంకోటి మారింది అంతే. సో ఎందుకు వెళ్తున్నాము, ఎవరితో వెళ్తున్నాము, ఏంటి సిచ్యువేషన్ అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ అల్టిమేట్లీ ఏదో ఒక పాయింట్లో ఎలాగోలాగా దే విల్ బి ద విక్టిమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళని బాధ పెట్టవచ్చు. ఇలా సూసైడ్ అయినా చేసుకుంటారు, లేకపోతే ఉన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీని నాశనమైనా చేసుకుంటారు, లేకపోతే అటు ఇటు కాకుండా ఎలాగో మొత్తానికి పోతారు. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు అర్రే మా నాన్నే ఇలా చేశారు నాకేంటి. ఇప్పుడు పిల్లలండి వాళ్ళు ఫీల్ అవుతారు, అరే మా నాన్న పక్కన లేరు, లేకపోతే మా అమ్మ పక్కన లేరు, వాళ్ళు ఇలా ఉన్నారని ఫీల్ అవుతారు. వాళ్ళు పెరిగి ఒక 20-25 ఇయర్స్ వచ్చేసాక ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి ఒక సెన్స్ రాదా? ఆ సెన్స్తో వాళ్ళు ఏం చేస్తారు, మా నాన్న అప్పుడు అలా చేశారు ఏంటి. వాళ్ళకి ఏంటంటే రిలేషన్ సీరియస్నెస్ ఉండదు. మీరు ఏ రీజన్ వల్లైనా వెళ్ళండి, బట్ పిల్లలకి అది తెలియదు కదండి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే మా అమ్మ ఇలా చేసిందో, లేకపోతే మా నాన్న ఇలా చేశారు, సో వాట్ ఈస్ ద రాంగ్ మీ డూయింగ్ అనుకుంటారు. పోనీ ఆ డూయింగ్ అయిన వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్డ్గా ఎమోషనల్గా చేసి ఒక మ్యారేజ్ లాగా ఒక మంచి పార్ట్నర్ని వెతుక్కుంటారా అంటే నో. వాళ్ళు ఎలా చేస్తారు, ఒక టైం పాస్లో ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. అంటే వాళ్ళు దే కాంట్ చూస్, ఎవరిని చూస్ చేసుకోవాలి లైఫ్లో అనేది ఎలా తెలుస్తుంది పిల్లలకి కానీ మనకు కానీ. మనమే రాంగ్ డెసిషన్, ఒక గ్రోనప్ అయి ఉండి రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు. సో ఏ రిలేషన్లోకి వెళ్ళినా ఇట్ ఓన్లీ యూనో మ్యారిటల్ అఫైర్స్ అని చెప్పలేం, ఒక లవ్ రిలేషన్లోకి వెళ్ళినా, మ్యారేజ్ రిలేషన్లోకి వెళ్ళినా, ఏ ప్రపోజల్కి అయినా ఒక మనిషిని మన లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతున్నాము అంటే 100 సార్లు థింక్ చేయాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎమోషనల్ ఓకే ఫైన్, బట్ ప్రాక్టికాలిటీకి కూడా కొంచెం మనం అక్కడ స్పేస్ ఇచ్చి ఆలోచించగలిగితే వాట్ ఈజ్ దిస్, వై అనే క్వశ్చన్ మనకు వేసుకుంటే మనకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.